నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏపీ విషయానికి వస్తే ఏపీలో రేపు కూటమి ప్రభుత్వం తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? వాళ్ళేమో దాదాపుగా 5 నుంచి 10 లక్షల మంది వస్తారని వాళ్ళు అంచనా వేస్తున్న క్రమంలో 15 నెలల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి పాలన ఎట్లా ఉంది? సూపర్ 6 వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేశారా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? ఒక మాట అండి, 5 లక్షల మంది వస్తారు ఆశించే 10 లక్షల మంది వస్తారు అనుకంటే 1 కోటి మంది కూడా వస్తారు. మనం తీసుకొస్తే సబ్జెక్ట్ టు కండిషన్. ఓకే, తీసుకురాకుండా ఎవరు చెప్పకుండా మీటింగ్ పెట్టి వస్తారంటే 10 మంది రారు. అంటే ఎవరు ఈరోజు మీటింగ్ కాడికి వచ్చి ఈరోజు మన మీటింగ్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిదో, పవన్ కళ్యాణ్ గారిదో, లేకపోతే ఇంకొకరిదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డిదో చూడటానికి అంత రెడీగా లేరు. ఏ పూటకు ఆ పూట సంపాదించుకుంటే ఆ పూట నుంచి ఆ కుటుంబం గడుపుకోవడానికి సరిపోతుంది డబ్బు. ఈరోజు నలుగురు 10 ఇంటిల 10 వెళ్తేనే కుటుంబం సరిపోతుంది. మీటింగ్లకు వాటికి రారు. కాకపోతే మీరు సూపర్ 6 ఇచ్చామని అవతల కాస ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది నేను నిజమా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇవన్నింటిలో ఇప్పుడు రాలేదనుకోండి, మీటింగ్ రాకపోతే మీకు రేపు ఇది పెన్షన్ కట్టు, మీటింగ్ రాకపోతే మీకు బస్ కట్టు, లేకపోతే ఇంకోటి కట్టు, ఇవన్నీ అక్కడ లోకల్ కార్పొరేటర్లు అవ్వచ్చు, లోకల్ సర్పంచ్ అవ్వచ్చు, లోకల్ ఇంకొకటి అవ్వచ్చు, ఎంఆర్ఓలు అవ్వచ్చు, రేపు ఆఫీసర్లు అవ్వచ్చు. బస్సు ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం అని మొత్తం టోటల్గా అన్ని బస్సులు వేసి దగ్గరెట్టి భోజనం పెట్టి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ప్రతి దానికి ఏ దానికైనా అలా పెట్టితేనే వస్తారు. వచ్చిన తర్వాత మన మీటింగ్ వింటారు. మన మీటింగ్ విని బాగుందా లేదా అనేది చెప్పడానికి ఒక ప్రయత్నం. మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంది కొంతమందికి వస్తుంది. మీరు ఆల్రెడీ సూపర్ 6 అనుకుంటున్న బస్సు అనేది కొంత ప్రాబ్లం ఉంది. కొన్ని ఏరియాలో బస్సులు ఉన్నాయి, కొన్ని ఏరియాలో బస్సులు లేవు. ఈ కొంతమంది టోటల్గా మళ్ళీ అలాగే మీరు ఏదైతే అమ్మఒడి ఇది వేసారో, మరి రైతు బంధు వేస్తున్నారు, ఇవన్నీ కూడా కొన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన ఆపేసేసిన లోపాలు ఉన్నాయి. సూపర్ 6 అనేది మీరు కష్టపడి డబ్బు లేకపోయినా ఏదో బాధపడి మీరు వేస్తున్న దానికి ధన్యవాదాలు. కానీ మీరు వేస్తున్న ఈ సక్సెస్ మీట్లో మొత్తం టోటల్గా కొన్ని ఇబ్బందులు, కొన్ని లోపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ సస్యామలం అయిపోయాయని మీరు చెప్పడం అనేది మీ నాయకులు తప్పు, అసబద్ధం, అసంభవం. మీరు మొత్తం టోటల్గా అనకాపల్లి నుంచి మీ కొల్లి రవీంద్ర గారు మీ దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే అనకాపల్లి నుంచి పాడేరుకి వెళ్ళే రోడ్డు, పాడేరు, అరకు, చింతపల్లి, ఘాటి రోడ్లో టూరిజం డెవలపింగ్ అవ్వాలంటే ఆ రోడ్డు అవ్వాలి. రోడ్లో మొత్తం టోటల్గా అడుగున గుంతలు పడిపోయి మొత్తం బళ్ళన్నీ నాశనం అయిపోయి ఈరోజు దాని మీద హైకోర్టులో రిట్టు కూడా వేశారు. అలాగే ప్రతి ఏరియా అలా ఉదాహరణకు చూసుకుంటే కొత్త వలస అవ్వచ్చు, లేకపోతే మీకు ఎస్కోట రోడ్డు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎవరు మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు కానీ పట్టించుకోవట్లేదు. దాంట్లో ఎంఆర్ఓలు పట్టించుకోవట్లేదు, సర్పంచ్లు పట్టించుకోవట్లేదు, ఫండింగ్ లేదు. పంచాయతీరాజు మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రెస్పాన్సిబిలిటీ. నట్టి కుమార్ తప్పు చెప్తున్నాడు అని కాకుండా దాన్ని చెప్పిన నిజమా కాదా అని రెక్టిఫై చేసుకోండి. ఎందుకు ఈ మాటలు అన్నీ నేను చెప్తున్నానంటే, మనం రేపు పెడుతున్న దాంట్లో మనం ఒక ప్రయత్నం చేసాం. సూపర్ 6లో సూపర్ 6 సక్సెస్ కాలేదు, 3% సక్సెస్ అయ్యాం, 7% ఇంకా ఉంది. ఆ 7% ప్రజల్లో మన దగ్గరికి వెళ్ళాలి. దగ్గరికి వెళ్తేనే రేపు స్థానిక సంస్థలు గెలుస్తాం. దగ్గరికి వెళ్తేనే మనం అన్నీ వస్తాం. మనం అయ్యి ఆలోచించుకోవాలి. కానీ పులివెందుల్లో గెలిచాం, మనం అన్నీ గెలిచేస్తాం అని అనుకునే 2019 ఓడిపోయారు.